సార్ ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక సంఘటన గుర్తు చేయాల్సి వస్తుంది సార్. అదేంటంటే మిరియాల వెంకట్రావు గారితో ఒక సందర్భంలో సంభాషిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఈ రిజర్వేషన్ల అంశం గురించి చర్చ తీసుకురావడం జరిగింది. వెంకట్రావు గారు చెప్పింది ఏంటంటే రంగా గారి హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రంగా హత్య అనేది ఒక అంశం క్రింద ఉపయోగపడింది, కాపునాడు పుట్టుక కానీ ఇత్యాది అంశాలు ఎక్కువ మంది ఆ రోజు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ కాపు సామాజిక వర్గం తెలగ బలిజ ఒంటరి కాపు తూర్పు కాపు మున్నూరు కాపు వాటెవర్ ఇట్ మే వీటికి ఎక్కువ స్థానాలు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారితో సహా ఆ రోజు 8 మంది రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నారు. పివి రంగయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎంవి భాస్కర్ రావు గారు డీజీపీ కాగలిగారు. మై సెల్ఫ్ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, నేను కాపునాడు చైర్మన్కి రాజీనామా చేసి జిఎస్ రావు గారిని ఆ పీఠం మీద కూర్చోబెట్టి నేను ఆ పదవిని అలంకరించడం జరిగింది. ముఖ్యమంత్రి కావడమే తరువాయి. రాజీవ్ గాంధీ గారు బ్రతుకుంటే వి హనుమంతరావు గారు కానీ పి శివశంకర్ కానీ ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అంశం ఉంది. రాజీవ్ గాంధీ గారి మరణానంతరం కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ముద్రగడ పద్మనాభం గారు ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఆ తేనెతుట్టిని కదిపేశాడయ్యా, కదపకుండా ఉంటే రాజ్యాధికారానికి చేరువైపోయేవాళ్ళం అప్పుడే అని ఆయన దీన్ని విశ్లేషించారు. ఇప్పుడు ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వటం అనేది తెలుగుదేశంలో జరిగే పని కాదు కదా, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇప్పుడే కాదు, ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా కాదు. అలాగే ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వటం అనేది వైసీపీలో జరిగే పని కాదు కదా, జరగదు ఎప్పటికీ కూడా. ఆ పార్టీ ఉన్ననాళ్ళు లేదు, ఈ పార్టీ ఉన్ననాళ్ళు కూడా కాపు అనేది ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరగని పని. కాంగ్రెస్లో జరిగే అవకాశాలు ఉండేవి. అయితే వాళ్ళే ఒక 5 లీటర్ల పెట్రోల్ వాళ్ళ నెత్తిమే పోసుకొని వాళ్ళే కాల్ చేసుకొని వాళ్ళే శవం అయిపోయి ఇప్పుడు దెయ్యమయ్యి, ఇప్పుడు దెయ్యాలు మన కంటికి కనపడవు కానీ ఉన్నాయి. ఇప్పుడు దెయ్యాలు మనకు కనపడవు విజువల్గా, ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అట్లా ఒక దెయ్యపు ఆకారంలాగా అయిపోయింది. దాని మరణం అదే రాసేసుకొని రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారే అలాగా. సరే, అది బాగా అరిగిపోయిన రికార్డు లాంటి మాట అనుకోండి, రాజకీయాల్లో హత్యలు ఉండవు అనేది. ఎందుకుండవు? కేసీఆర్ గారు కాంగ్రెస్ని హత్య చేశారు 2 రాష్ట్రాల్లోనూ. అదేం ఆత్మహత్య చేసుకోవాలి, ఆయనే పొడి చంపేశాడు. సీట్ ఒకటి పెట్టి అందులో విషం పెట్టి ఆ సీటు తినిపించేశాడు సోనియా గాంధీకి. చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటికైనా ఈ తరం కాకపోతే వచ్చే తరంలో అయినా ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీ అక్కడ చచ్చిపోయిందంటే కాపులకు ఉన్న అవకాశాలు కూడా చచ్చిపోయినట్టే లెక్క. యాజ్ సింపుల్ యాజ్ దట్. తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఏమాత్రం అధికారాలు లేని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్తారు. తెలుగుదేశం పార్టీలో చేగొండే హరిరామ్ జోగయ్య గారు, కిమిడి కళా వెంకట్రావు గారు, నిమ్మకాయల చంద్రరాజప్ప గారి వరకు హోంమంత్రులు మాత్రం కాగలిగారు. అదే ఉప ముఖ్యమంత్రి పదవి వరకు డోకా లేదు. ఎందుకంటే ఎంకమ్మకి పుల్లమ్మకి సుబ్బయ్యకి నాంచెరకి ఎవడ పడతాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఆ పదవి ఉన్ననాళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవి అంటారు. తర్వాత ఏం పదవో గుర్తుండదు. ఇప్పుడు మన ఏలూరు అతని పేరు ఏంటి, ఆళ్ళ నాని ఉప ముఖ్యమంత్రి పదవి. ఇప్పుడు ఏలూరు వెళ్ళి ఆళ్ళ నాని పరిస్థితి చూడండి ఏంటో. రేపు కొట్టు సత్యనారాయణ గారి పరిస్థితి చూడాలి. వస్తుందేమో చూడండి ఆయనకి. తాడేపల్లిగూడెంలో కూడా కొట్టు సత్యనారాయణ గారు ఏంటి, కొట్టు సత్యనారాయణ గారికి అంతకుముందు కూడా కొంచెం తాడేపల్లిగూడలో మంచి పేరు ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పుడు సూట్ అవట్ల వాళ్ళ పర్సనాలిటీలకి. వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నది కదా ఆ స్థాయి. ఎవరో దయదలిసి ఇచ్చిన ముక్క కదా. అవును. రాజప్ప ఉన్నాడు. రాజప్ప కంటే 100 రెట్లు సీనియర్ యనమల రామకృష్ణుడు. అక్కడ యనమల రామకృష్ణుడు కన్ను కదపందే ఈస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశంలో ఏమీ జరగదు, అసలు ఏమీ జరగదు. మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఆ జిల్లాకి ఇవ్వాలంటే యనమల రామకృష్ణుడికి ఇవ్వాలి. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు గారు. యాదవ్ సామాజిక వర్గం కావచ్చు, సీనియారిటీ కావచ్చు, పూర్వపు స్పీకరు, పూర్వపు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు. అంతకుముందే ఎన్టీ రామారావు గారి మొదటిసారిగా 1983లో ప్రారంభించిన 9 సభ్యులు గల మంత్రివర్గంలో ఆయన సభ్యుడు.
మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు, అవును. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలి. ఈస్ట్ గోదావరిలో రాజప్పకి ఎందుకు ఇచ్చారు? కాపు కాబట్టి ఇచ్చారు. పోనీ దాని తగ్గ స్థాయి గల పర్సనాలిటీ కాదు రాజప్ప గారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఏదైనా అధికారాలు ఉంటే దాంట్లో ఒకటి వాడుకున్నవాడు కాదు రాజప్ప. పదవి ఇచ్చారు, అధికారం ఇవ్వాల. రాయటానికి పేపర్ వాళ్ళు రాయటానికి లెటర్ హెడ్ల మీద ఉప ముఖ్యమంత్రి పదవి అని. రాజప్ప గారికి ఆఫీస్కి వెళ్తే సో ప్రజా సంబంధాల అధికారి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజా సంబంధాల అధికారి అని ఒక బోర్డు. ఏంటి ఉప ముఖ్యమంత్రి పదవి? మంత్రికి ఉప ముఖ్యమంత్రికి మనకి తేడా ఏమీ లేదు కదా. సో ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కాదు. అందుకని ఏంటంటే ముఖ్యమంత్రి రాజ్యాధికారం కావాలని పాట. రాజ్యాధికారం అనేది కులాన్ని బట్టి రాదు, లీడర్షిప్ని బట్టి వస్తుంది. కమోరంతా కావాలంటేనే చంద్రబాబు నాయుడు లీడర్ అవ్వాల. ఇన్ హిజ్ ఓన్ రైట్ హీ హాజ్ బికమ్ ది లీడర్ అండ్ చీఫ్ మినిస్టర్. లేకపోతే జగన్ గారు రెడ్లంతా కావాలని భజన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవలా. ఆయన పటిమ, దక్షత, రాజకీయం, డబ్బు, పట్టుదల 190 ఫ్యాక్టర్స్ ఆయనకు అనుకూలంగా పనిచేసినాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి ఓన్ చేసుకుంటారు, తప్పేముంది? ఇప్పుడు ఇక్కడైనా ఇతనేదో ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏదో అవుతాడని చెప్పి ఓన్ చేసుకునేవాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. అట్లా జరుగుద్ది. అంతేగాని ఫలానా కులం ముఖ్యమంత్రి కావాలి అని అనుకోవడం అంత ఫూలిష్నెస్ ఇంకోటి లేరు. 100% బీసీలకు రాజ్యాధికారం, బీసీలు ఒక్కళ్ళే అయితే ఓట్లు రాజ్యాధికారం వస్తుందో మిగిలిన లేరు. కాపులకు రాజ్యాధికారం, కాపులు వేస్తే మిగిలిన లేరు. చంద్రబాబు నాయుడిని కమ్మోళ్ళకి రాజ్యాధికారం అనమనండి, ఎవరైరు? జగన్మోహన్ రెడ్డిని రెడ్ల కోసమే పనిచేస్తాను, రెడ్లకు రాజ్యాధికారం అనమనండి, అవుట్ ఆ పూటతో. అందువల్ల ఏంటంటే పాలిటిక్స్ కాపులు నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.